సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండగ విదేశీయులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో విదేశీయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించుకున్నారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వారి భద్రత కోసం 2500 మంది సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 20 నుంచి సుమారు 20 రోజుల పాటు ఆయన అమెరికా, యూకే తదితర దేశాల్లో పర్యటిస్తారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, సెమీ కండక్టర్ల రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రైసు మిల్లుల్లో భారీగా రైసు పక్కదారి పడుతోంది. 500 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 50 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. భోజనం చేసిన తర్వాత 7 విద్యార్థులు ఓ ఎన్ఎంఎంకు అస్వస్థతకు గురయ్యారు. వారిని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ పాము స్కూటీలో దూరి కలకలం సృష్టించింది. వాహనదారులు స్నేక్ క్యాచర్ కు సమాధానం ఇవ్వడంతో తీవ్రంగా శ్రమించి పావును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామసముద్రం దగ్గర కుక్కను తప్పించబోయి ఓ ఆల్టో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. తెలంగాణలో నామినేటెడ్ పోస్టులపై కసరత్తు జరుగుతోంది. ఇవాళ జిల్లాల నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశాలు నిర్వహించారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై కీలక చర్చ జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనున్నారు. నర్సాపురం దగ్గర వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నర్సాపురం, సఖినేటిపల్లి మధ్య పడవల రాకపోకలు ఆగిపోయాయి. లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూకుడు కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది. బాక్సింగ్ విభాగంలో ఏకంగా 7 స్వర్ణాలు దక్కాయి. 80 కేజీల విభాగంలో అంకుష్ పంఘల్ కు స్వర్ణం దక్కింది.